ఒక పోలీస్ కొడుకు ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన డాన్ ఎలా అయ్యాడు? డోంగ్రీలో నేర జీవితం ప్రారంభం ఎప్పుడు జరిగింది? డి కంపెనీ ఏర్పాటు ప్రారంభించారు. ముంబై అండర్ వరల్డ్ ఆధిపత్యం. 1993 బాంబు పేలుళ్ల కేసు ఎవరు చేశారు? 1993 ముంబై దాడులకు ఆయుధాలు ఇవ్వడమే కాదు, 9/11 దాడుల్లో లారెన్ కి సాయం చేశాడు. అందుకే అమెరికా కూడా దావూద్ కోసం వేట కొనసాగిస్తోంది. భారతదేశం నుండి పరారైన కథ. ఎందుకు పరారయ్యాడు? ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అబ్బాయి ఎలా ప్రపంచంలోని అత్యంత భయంకరమైన అండర్ వరల్డ్ డాన్ గా మారాడు? ఎందుకు అతని పేరు విన్న ఒకప్పుడు ముంబై మొత్తం వణికిపోయేది? ఎందుకు ఇప్పటికీ ప్రపంచంలోని అనేక దేశాల దర్యాప్తు సంస్థలు అతని గురించి మాట్లాడుతూనే ఉంటాయి? 1993లో ముంబైని కుదిపేసిన వరుస బాంబు పేలుళ్ల కేసులో అతని పేరు ఎలా వినిపించింది? 12th March 1993, a series of 13 coordinated blasts ripped through Mumbai, leaving over 250 people dead, 700 others injured, and property worth 28 crores destroyed. అతను నిజంగా ఎక్కడున్నాడు? ఎందుకు ఇప్పటికీ అతను ప్రపంచంలోని అత్యంత వాంటెడ్ వ్యక్తుల్లో ఒకటిగా పరిగణించబడుతున్నాడు? ఈ వీడియోలో మనం సంచలనాలు కాకుండా ధృవీకరించబడిన చారిత్రక సమాచారం, దర్యాప్తు సంస్థల ఆరోపణలు, అందుబాటులో ఉన్న పబ్లిక్ రికార్డుల ఆధారంగా దావూద్ ఇబ్రహీం జీవిత కథను తెలుసుకుందాం. ఇది ఒక నేర ప్రపంచ కథ మాత్రమే కాదు, ఒక తప్పు నిర్ణయం జీవితాన్ని ఎంత దూరం తీసుకెళ్తుందో చెప్పే కథ కూడా. అయితే ఆలస్యం చేయకుండా కథను ప్రారంభిద్దాం. 1955 డిసెంబర్ 26 మహారాష్ట్రలోని జన్మించిన దావూద్ ఇబ్రహీం కస్కర్ చిన్నతనంలోనే తన కుటుంబంతో కలిసి ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో పెరిగాడు. ఆ రోజుల్లో డోంగ్రీ ప్రాంతం సాధారణ నివాస ప్రాంతమే కాదు, అక్కడ చిన్న చిన్న గ్యాంగులు, స్మగ్లింగ్, బ్లాక్ మార్కెట్, చోరీ వస్తువుల వ్యాపారం, ఇలాంటి అక్రమ కార్యకలాపాలు కూడా కనిపించేవి. దావూద్ తండ్రి పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్, చట్టాన్ని కాపాడే ఉద్యోగం. తన కుమారుడు కూడా మంచి మార్గంలో నడవాలని ఆయన కోరుకున్నారని పలు కథనాలు పేర్కొంటాయి. కానీ బయట ప్రపంచం ప్రభావం మరోలా పనిచేసింది. ఆ కాలంలో ముంబై వేగంగా ఎదుగుతోంది. పోర్టు నగరం, విదేశాల నుండి వస్తువులు, బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు, అధిక దిగుమతి పన్నుల కారణంగా అక్రమ రవాణా లాభదాయకంగా మారింది. ఈ పరిస్థితుల్లో అనేక యువకులు నేర ప్రపంచం వైపు ఆకర్షితులయ్యారు. దావూద్ కూడా వారిలో ఒకటిగా మారాడని అనేక పబ్లిక్ రికార్డులు సూచిస్తాయి. చిన్న చిన్న దొంగతనాలు, రోడ్లపై గొడవలు, స్థానిక గ్యాంగులతో పరిచయాలు, ఇవి అతని జీవితంలో మొదటి మలుపుగా చెప్పబడతాయి. పోలీసులకు తెలిసిన ముఖంగా మారడం కూడా ఎక్కువ సమయం పట్టలేదు. ఒకవైపు సాధారణ జీవితం, మరోవైపు డబ్బు, పేరు, భయం, ప్రభావం, ఈ 4 విషయాలు చాలా మంది యువకులను ఆకర్షించాయి. దావూద్ కూడా ఆ ప్రపంచంలోకి మరింత లోతుగా అడుగుపెట్టాడు. 1970ల ఆ సమయంలో ముంబైలో అనేక గ్యాంగులు పనిచేసేవి. ప్రతి ప్రాంతానికి ఒక నాయకుడు, ప్రతి వ్యాపారానికి ఒక వసూళ్ల వ్యవస్థ. స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన డబ్బు కోట్లలో ఉండేది. ఈ వాతావరణం యువ దావూద్ అవకాశాలను చూపించింది. గ్యాంగ్ ప్రపంచంలో ఎదుగుదల ప్రారంభంలో అతను చిన్న స్థాయి పనులు చేశాడని చెప్పబడుతుంది. సమాచారం చేరవేయడం, డబ్బు తరలించడం, చిన్న స్థాయి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనడం. కాలక్రమేణా అతని పరిచయాలు పెరిగాయి. అతని సోదరుడు షబ్బీర్ హత్యకు గురైన ఘటన దావూద్ జీవితంలో పెద్ద మలుపుగా పలు కథనాలు పేర్కొంటాయి. ఈ సంఘటన తర్వాత ప్రత్యర్థి గ్యాంగులపై ప్రతీకారం తీర్చుకోవాలనే భావన మరింత పెరిగిందని చెబుతారు. అక్కడి నుంచే అతని ప్రభావం వేగంగా పెరగడం ప్రారంభమైంది. 1980ల ప్రారంభానికి పాత గ్యాంగులు, కొత్త నాయకులు, రాజకీయాలు, వ్యాపార ప్రయోజనాలు ఇవన్నీ కలిసిపోయిన పరిస్థితి. దావూద్ ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాడు. ఇప్పటికే అతని పేరు ముంబైలో వినిపించడం ప్రారంభమైంది. కానీ ఇంకా ప్రపంచం అతన్ని గుర్తించలేదు. అతను ఏర్పాటు చేయబోయే ఒక సంస్థ భారతదేశ చరిత్రలోని అత్యంత ప్రసిద్ధ నేర మూఠాల్లో ఒకటిగా మారబోతుంది. ఆ సంస్థ పేరు డి కంపెనీ. అది ఎలా ప్రారంభమైంది, ఎలా దేశ సరిహద్దులను దాటి విస్తరించింది,
మరియు దావుద్ పేరు అంతర్జాతీయ స్థాయిలో ఎలా వినిపించింది అది మనం పార్ట్ 2లో తెలుసుకుందాం. దావుద్ ఇబ్రహీం గ్యాంగ్ కొన్ని దశాబ్దాలుగా అండర్ వరల్డ్ మాఫియా నడిపిస్తూ అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్, ఆయుధాలు, అక్రమ వ్యాపారాలు నెట్వర్క్ నడిపిస్తూ వచ్చింది. హవాలా లావాదేవీల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతీస్తూ వచ్చాడు. ఈ నెట్వర్క్ ద్వారా వచ్చిన సొమ్మును పాకిస్తాన్ ISIకి కూడా చేరుతుందని భారత ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. 70వ దశకం ముంబై వెస్ట్ ప్రారంభమై ఇప్పటికీ ఆసియా, మిడిల్ ఈస్ట్, ఉత్తర అమెరికా రీజియన్లలో క్రైమ్ టెర్రర్ నెట్వర్క్ కొనసాగుతోంది. అయితే దావుద్ అనుచరుడు సలీం డోలా సహచరులు ఆ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. డోలా దావుద్ కు అత్యంత సన్నిహితుడిగా తెలుస్తోంది. ఇతని అరెస్టు, భారత్ కు డిపోర్ట్ కావడంతో ఈ నెట్వర్క్ లోని కీలక లింక్ తెలుసుకోవడం గ్యారంటీ అని అధికారులు అంటున్నారు. తద్వారా దావుద్ ఇబ్రహీం కంపెనీ గట్టి దెబ్బ తగిలిందని విశ్లేషిస్తున్నారు. భారత ప్రభుత్వం ఈ చర్యను ఒక ఘన విజయంగా చెబుతుంది. అంతర్జాతీయ స్థాయిలో నేరగాళ్లను పట్టుకోవడం భారత్ తన శక్తిని చూపించిందని, టర్కీతో ఉన్న సహకారం ఈ ఆపరేషన్ విజయానికి దోహదపడిందని ఒక ప్రకటన విడుదల చేసింది. డ్రగ్ మాఫియాపై పోరాటంలో ఇది ఒక మైలురాయిగా అభివర్ణించింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.